ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ వేతనాలు కూడా అందించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దళిత విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లను సాధించేలా సామర్థ్యం పెంపొందించే విధంగా 7 ఎస్సీ ఐఐటీలు నీట్ కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు కూడా కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపింది అధ్యక్ష. కొత్తగా పెట్టుబడి పెట్టే బడుగు బలహీన వర్గాలకి, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి అనేక రాయితీలు కూడా కూటమి ప్రభుత్వం కేటాయించడం జరిగింది అధ్యక్ష. రవాణా లాజిస్టిక్స్ సైతం 75 లక్షల రూపాయలు రాయితీ కూడా కల్పించడం జరిగింది అధ్యక్ష. 5 ఏళ్ల పాటు యూనిట్కు దళితులకు ₹1.50 విద్యుత్ రాయితీ కూడా కల్పించడం జరిగింది అధ్యక్ష. అలాగే ఎస్సీ ఎస్టీలకి భూమి విలువపై గరిష్టంగా 25 లక్షల రూపాయలు కూడా కల్పించారు అధ్యక్ష. అలాగే గత ప్రభుత్వంలో అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో 2019 నుంచి 24 సంవత్సరాలు 5 సంవత్సరాలలో జగన్ రెడ్డి రౌడీ మీకులు రెచ్చిపోయి నానా రభస చేశారు అధ్యక్ష. అలాగే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీలు అంటూ మమ్మల్ని గొంతుకు కోశారు అధ్యక్ష. అలాగే జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో దాదాపుగా 200 మందిని హత్య చేశారు అధ్యక్ష. అలాగే దాడులు జరిగితే వైసీపీ 5 ఏళ్ల పాలనలో దాదాపుగా 56,981 దాడులు చేశారు అధ్యక్ష. అలాగే జగన్ ప్రభుత్వం హయాంలో దళితులను ఎంత ఊచకోత కోశారో దళిత డాక్టర్ అయినటువంటి డాక్టర్ సుధాకర్ గారి విషయంలో కూడా మనం చర్చించుకోవచ్చు అధ్యక్ష. ఒక మాస్క్ అడిగిన పాపానికి ఆయనని చిత్రవద చేసి నడి రోడ్డు మీద ఒక డాక్టర్ అనే విచక్షణ కోల్పోయినటువంటి పోలీసులు, అలాగే ప్రభుత్వం చాలా దారుణమైన చర్యలకు పాల్పడింది అధ్యక్ష. ఆయన ఆ చిత్రవదతో భరించలేక చనిపోవడం చాలా బాధాకరం అధ్యక్ష. మా జాతిలో చాలామంది ఎంతో ఉన్నతంగా పెరిగి అలాగే అలాంటి ఉద్యోగాలు సంపాదించుకోవడం, ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్లు ఇంజనీర్లు ఇలాంటి ఉద్యోగాలు సాధించుకొని వాళ్ళు ఉన్నందుకు ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడదేమో అని తెలియజేస్తున్నాను అధ్యక్ష. జగన్ రెడ్డి ఈ 5 ఏళ్ల సప్లాన్ నిధులు గతంలో 27,000 కోట్లు దోచుకున్నాడు అధ్యక్ష. ఎస్టీ నిధులు ఒక 5,000 కోట్లు, దాదాపు 33,000 కోట్ల రూపాయలు తన నిధులుగా మార్చుకున్నాడు అధ్యక్ష తన ఖాతాకి. ఇలాంటి అధికార మదం ఇంకా తగ్గలేదు అధ్యక్ష ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. ప్రజలు ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం చేసి శిక్షించినా జగన్ తీరు మాత్రం ఇంకా మారలేదు అధ్యక్ష. అలాగే వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడైనటువంటి సుదర్శన్ రెడ్డి అతని అనుచరులు 20 మందితో వచ్చి దాదాపు ఎంపీడీఓని జవహర్ బాబుపై దాడి చేయడం చాలా సిగ్గుచేటు అధ్యక్ష. ఎంపీపీ ఛాంబర్ తాళం ఇవ్వాలని ఒక ఎంపీడీఓ జవహర్ బాబుని అడిగారు అధ్యక్ష. మండల అధ్యక్షురాలు వస్తేనే తాళం ఇస్తామని ఎంపీడీఓ చెప్పడంతో మాకే ఎదురు చెప్తామంటూ దాడి చేశారు అధ్యక్ష. ఇలాంటి ఎన్నో ఘటనలు ఈ యొక్క గత 5 ఏళ్ల పాలనలో జరిగాయి అధ్యక్ష. ఇలాంటి పాలనకు చమరగీతం పాడినటువంటి రాష్ట్ర ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు, అలాగే మా దళిత జాతి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే జగన్ రెడ్డి హయాంలో దళిత డ్రైవర్ అయినటువంటి సుబ్రహ్మణ్యం గారిని అనంతబాబు గారు చంపి డోర్ డెలివరీ చేసే స్థాయికి ఎదిగారు అధ్యక్ష వైసీపీ నాయకులు. ఇలాంటి వారికి ఏ శిక్ష వేసినా నేను ఏం చెప్పొద్దన్నానో అయ్యే చెప్తున్నారు, అందరూ అయ్యే చెప్తున్నారండి. బడ్జెట్ గురించి మాట్లాడండి. గత ప్రభుత్వంలో ఆయన అరాచకాలు చేశారు కాబట్టి మనం అందరం ఇక్కడ ఉన్నాం. చెప్పాలి కదా అధ్యక్ష, దళితులపై ఎంత విచక్షణ రహితంగా కోల్పోయి చేశారని తెలియజేస్తున్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈ అస్తవ్యస్తంగా మారిన పేదల సంతృప్తి కళను కూడా మా కూటమి ప్రభుత్వం సొంత ఇంటి కళను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని తెలియజేస్తూ ఈ అవకాశం కలిగించినటువంటి నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకున్నాను. గిత్తా జయసూర్య.